హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఈరోజు స్టెమ్ సెల్స్ గురించి, మీసో కాక్టైల్స్ గురించి తెలుసుకుందాం. స్టెమ్ సెల్స్ అంటే ఇది ఆర్టిఫిషియల్ అండి, లైక్ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సొల్యూషన్ నుంచి తయారు చేసినవండి. దీన్ని స్టెమ్ సెల్స్ అంటారు. ఇది జనరల్గా ఎవరికి యూజ్ చేస్తారు అంటే పిఆర్పీస్ తీసుకున్న రిజల్ట్ స్లోగా ఉంది అనుకున్న వాళ్ళకి పిఆర్పీస్ ప్లస్ స్టెమ్ సెల్స్ రెండు కాంబినేషన్లో తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. పిఆర్పీ అనేది 48 అవర్స్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది, బట్ స్టెమ్ సెల్స్ అనేది 10 అవర్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది. దీని ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే కొన్ని డార్మెటరీగా సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండవండి మన ఫాలిక్యులర్ సెల్స్లో. లైక్ ఇదేంటంటే హ్యూమన్ స్టెమ్ సెల్స్కి ఈక్వల్గా 70% ఈక్వల్గా దగ్గరగా ఉంటాయండి. సో మన లోపల ఉన్న సెల్స్ని యాక్టివ్ చేయడానికి మనం ఈ ఆర్టిఫిషియల్ స్టెమ్ సెల్స్ని, ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ని మనము ఇచ్చినప్పుడు అక్కడ సెల్స్ అనేవి మిమిక్ అవుతాయి, లైక్ కాపీ అనమాట. ఒరిజినల్ సెల్స్ వచ్చి దీన్ని యాక్టివ్ చేస్తున్న ఫీలింగ్లో వస్తుంది. సో వెంటనే అక్కడ సెల్స్ అనేది యాక్టివ్ అవుతాయి. లైక్ సెల్ టర్నోవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రూట్ సెల్స్ అయితే ఏవైతే డార్మెటరీగా ఉన్నాయో అవన్నీ యాక్టివ్ అవుతాయండి. లైక్ ఇది ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది. దీన్ని 6 to 8 సెషన్స్ తీసుకోవచ్చు. విత్ పిఆర్పీ ప్లస్ కాంబినేషన్లో మాత్రమే తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. నెక్స్ట్ టాపిక్ మీసో కాక్టైల్స్. మీసో కాక్టైల్స్ అంటే పెప్టైడ్స్ అండి. పెప్టైడ్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఇదేంటంటే పిఆర్పి లాగా కాదండి, ఇది పెనట్రేషన్ చాలా లెస్ దెన్ ఉంటుంది, స్లోగా ఉంటుంది. దీన్ని డెర్మా రోలింగ్ చేస్తూ ఇది స్ప్రే చేస్తే స్కాల్ప్లో 2 layers వరకు పెనట్రేషన్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఆ పెప్టైడ్స్ అనేవి మన ఈ స్కాల్ప్లోకి ఇంక్రీజ్ అయినప్పుడు సెల్స్ అనేది యాక్టివ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.